శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జనరల్‌గా ఏ వైఫ్ అయినా కూడా అసలు ఒక జర్నీ మీరు ఏదో ఇండస్ట్రీలో ఉన్నారని స్టార్ట్ అయిన జర్నీ. అక్కడి నుంచి బిజినెస్ నుంచి పాలిటిక్స్ ఇన్ని చూస్తూ ఇవన్నీ తీసుకుంటూ కూడా ఇంకొన్ని ఏంటంటే రాబోయే ఏమొస్తాయో అనే భయంతో కూడా బతుకుతూ ఉండే సిచ్యువేషన్ లో ఉంది తను. లైక్ ఎలా అంటే రేపు వైసీపీ వస్తే ఫస్ట్ వేసేది నిన్నే, రేపు వైసీపీ వస్తే ఫస్ట్ క్లోజ్ చేసేది మిమ్మల్నే అని డైరెక్ట్ అసలు ఫస్ట్ వీడియోస్ మీ పైనే ఉంటాయి. మరి ఎలా ఉంటది అమ్మాయి అంత ధైర్యంగా ఉంటదండి? అదే నేను చెప్పింది ఏంటి, మనం ఎప్పుడైనా తనకు పాటు విలువనిస్తూ తనకు అర్థమయ్యేలా చెప్పి బాధ్యత తన చేతిలో పెట్టి అది కరెక్ట్ అనిపించి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే కొంటారు. అంతేగాని భార్య ఉంది ఆడబడి ఉంటుందిలే వండి పెట్టి ఉంటుంది తిందాం అంటే మాత్రం అవి చాలా ఇబ్బంది పడతాం. నా భార్య అలా కాదు. భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు కూడా చాలా బాధపడింది. తనకు అవసరం లేదు భువనేశ్వర్ గారిని అంత మాట్లాడడం తప్పు. తిరుమల కొండకెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తిన్నప్పుడు అది బాగాలేనప్పుడు అలానే ఫీల్ అయింది. ప్రతి విషయంలో కూడా నాకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండవు కాదు, ఆర్థికంగా అంతంత మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు. కానీ మేము అంత ఉన్నామంటే మా యూనిటీ, మా ఇద్దరు యూనిటీ, ఐక్యమత్యం. ఏది చేసుకున్నా ఒక స్నేహితుల్లా, ఏదైనా ఒక స్నేహితుల్లా ఫీల్ అవుతాం అంతే. నా భార్య తెలియకుండా నేను చిన్న పని కూడా చేయను. 0.1% పని కూడా నా భార్య తెలియకుండా నేను చేయను. చెప్తాను నేను నిజంగానే. నా పొరపాటు ఉన్నా కూడా అది ఒప్పుకునేంతవరకు నిద్రపడదు మళ్ళీ నాకు. ఆ పొరపాటైనా చెప్పి చేసి వస్తున్నాం. నేను జగన్మోహన్ రెడ్డికి భయపడను, నేను ఎవరికి భయపడను. ఒకటే మా ఇద్దరు ఐకమత్యం బాగుంటుంది, మేము ఐకమత్యంగా వెళ్తున్నాము. ఒరిజినల్గా తనది ఫీల్డే కాదు పాపం, మా ఊరే కాదు, మా జిల్లానే కాదు. మాది నెల్లూరు అయితే వాళ్ళది విశాఖపట్నంలో ఎక్కడే ఎన్ఏడిలో ఉండే అమ్మాయి నా కోసం వచ్చి చూడని మలుపులన్నీ చూస్తుంది. కానీ ప్రతి మలుపు వెనక కూడా, ప్రతి గెలుపు వెనక కూడా తను ఉంటుంది. కానీ ప్రతి మలుపు వెనక కూడా తన బాధ్యతే తీసుకుంటుంది. కాబట్టి నేను ఎవరికి భయపడను. నేను జగన్మోహన్ రెడ్డికి కాదు కదా, ఎవరికి భయపడను. ఇద్దరం భయపడం అసలు. మేము మాకేం అంతస్తుల అవసరం లేదు, ఉన్నతాధికారులు అవసరం, మాకు అంతస్తులు అవసరం లేదు. మేడం ఒకటి చెప్పనా, మీకు తెలియదు కానీ అంతస్తులు, అధికారం ఇవన్నీ ఎదుటోడు మనం చూసినప్పుడు మనకిచ్చే గౌరవం కోరుకోవడంలో అవి ఉంటే బాగుంటాయో అనిపిస్తుందేమో, కానీ నిజమైన సంతోషం కుటుంబమే. నా భార్య, నేను, మాకు ఇంత ఉన్నా చాలు, ఇంత తిన్నా చాలు, మేము ఎట్ట బయటికి వెళ్ళినా చాలు. ఒక అండర్స్టాండింగ్ ఉండి ఇద్దరి మధ్యన ఒక బాండింగ్ కానీ ఈక్వల్గా ప్యారలల్గా ఉంటే బాగుంటుంది జీవితం. నా మిగతా ఏం నేను పెద్ద పడుచుకోను. నా గురించి అయితే కొన్ని వందలు పెడతారు, ఐ డోంట్ కేర్, నేను భయపడను. నేను సమాధానం చెప్పాల్సింది ఇద్దరికే, మా నాన్నకి మా ఆవిడికి. మా నాన్న పెద్దగా పట్టించుకోడు, ఆయనకి తెలియదు పాపం. నేను తనకు సమాధానం చెప్పానంటే ఎంత దూరమైనా పోతా. నేను ఏదైనా చేసేటప్పుడు తనకు అర్థమైంది, ఏమంటే జీవితంలో సెటిల్మెంట్ అంటే ఏది లేదు, సెటిల్ అవ్వడం అంటే ఏది లేదు, ఏది లేదు జీవితంలో. వీడు సెటిల్ అయిపోయాడరా అని, వాడు సెటిల్ అవ్వకపోవడం వల్ల వీడు సెటిల్ అయ్యాడు అనిపిస్తుంది అంతే తప్ప ఈ జీవితంలో సెటిల్మెంట్ కానీ సెటిల్ అవ్వడం కానీ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఇది పోతే అది కావాలనిపిస్తుంది, అది పోతే అది కావాలనిపిస్తుంది, ఇది తింటే అది తినాలనిపిస్తుంది, అది తింటే ఇది తినాలనిపిస్తుంది, వీడితో ఫోటో దిగితే ఆడితో ఫోటో దిగాలనిపిస్తుంది, ఈ పదవి వస్తే ఆ పదవి కావాలనిపిస్తుంది, ఏడ కూర్చుంటే ఆడ కూర్చోవాలనిపిస్తుంది. ఎవ్వరికి ఇక్కడ సెటిల్ అవ్వడం ఏది లేదు. 2 years అయిపోయింది మ్యారేజ్. మరి పిల్లలు వస్తారా? కొంచెం ప్లాన్ చేస్తున్నాం. వస్తాడు ఒకరు వస్తారు, ఎందుకు రారు? ఆ వచ్చే వాళ్ళు కూడా మరి ఇవన్నీ ఫేస్ చేయాలి మరి దాంట్లో ఏముంటది? ఇంకా వాళ్ళు ఏది ఎంచుకుంటారు. ఆ టైంలో కూడా అంటే ఒకళ్ళో ఇద్దరు వచ్చి ఆ టైంలో ఇంకొంచెం ఎమోషనల్ గా వేరే బాండింగ్ లో ఉంటాం. అప్పుడు కూడా ఆర్పి ఇలానే మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడైనా ఏముందండి, పిల్లలు పుట్టేది ఏంది, భార్య అయినా ఒక కొత్తగా వచ్చిన బంధమే. ఎప్పుడు చూడండి, తండ్రి అయినా హైదరాబాద్కి వచ్చి పిల్లోడిని ఈ విధంగా అంటున్నారన్న ఒక బంధమే. బిడ్డలేముంది, బిడ్డలే బంధం కాదు కదా. ఏరే ఊర్లో ఉండే అమ్మాయి నన్ను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు అంత బాధ్యత ఉంటుంది నాకు. అక్కడే భయపడిన, అక్కడ ఎందుకు భయపడతాను నేను? పార్టీ కోసం పనిచేస్తా. చంద్రబాబు నాయుడు గారు ఉంటే పార్టీ బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, అంతవరకే. రీసెంట్ గా చెన్నై వెళ్ళినట్టు చూసాము. అసలు ఎందుకు వెళ్ళారు? అక్కడ రజనీకాంత్ గారిని మీట్ అయ్యారు. ఏంటి అసలు ఈ స్టోరీ అంతా? అది ఒరిజినల్ గా నాకు రజనీకాంత్ గారు అంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన సింప్లిసిటీ,
రెండోది ఇప్పుడు అంటే పాన్ ఇండియా స్టార్లు లేదా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, కానీ ఆయన ఆ టైంలోనే మన భారతదేశం అంటే సౌత్ ఇండియా వాళ్ళని తక్కువ చేసి చూసేవాళ్ళు నార్త్ వాళ్ళు. ఆ రోజుల్లో ఆయన చేసిన ఒకే ఒక్కడు కావచ్చు, జెంటిల్ మ్యాన్ కావచ్చు, రజనీకాంత్ గారు ఆ రోజుల్లోనే పాన్ ఇండియా సినిమాలు అంటే భారతదేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి ఆయనవి. ఇక్కడే కాదు, ఆయనకి చైనాలో కానీ జర్మనీలో కానీ రకరకాల దేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి. సో అయితే అలాంటి ఉండే వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాడు ఆయన. అంటే అందరికన్నా డ్యాన్స్ వేయలేడు, అందరికన్నా అందగాడు కాదు, అందరికన్నా అద్భుతం డైలాగులు చెప్పలేడు, కానీ బాడీలో ఆ ఫిజికల్ ఒక స్టైల్ ఉంటుంది. చెప్పే డైలాగ్ అని అందరిలా కాకుండా కొందరిలా కాకుండా అసలు ఎవరు చెప్పలేని విధంగా చెప్తాడు. నాకు అది ఇష్టం. ఆ రోబో కానీ, అరుణాచలం కానీ, ముత్తు కానీ, భాష కానీ సినిమాలు చూసాం కదా, నేను ఎప్పటికైనా కలుస్తానా అని అనుకునేవాడిని అండి, అంతే. అది పనిగా కలవాలంటే కలవచ్చేమో. నేను చెన్నైకి వెళ్ళినప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. జైలర్ 2 షూటింగ్ జరుగుతుంది. ఆదిత్యారామ్ స్టూడియోస్ అది బీచ్కి ఆనుకొని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడం, ఆయన షూట్లో ఉన్నాడు, ఒక సెట్ షూట్ జరుగుతుంటే వెళ్తే అప్పుడు టక్కని చూస్తే అసలు మీరు నమ్మరు ఎంత సింపుల్గా ఉన్నాయంటే, నాకు తెలిసి తప్పుగా అనుకోవద్దు, నాకు తెలిసి చెప్తున్నా, నాకు తెలిసి ఆ లుంగి చాలా తక్కువ ధర ఉంటుందండి, షర్ట్ కూడా చాలా తక్కువ ధర ఉంటుంది, అసలు విగ్గు పెట్టుకోలేదు. అంటే అప్పటికి లొకేషన్లోకి ఇంకా రెడీ అయ్యారా, ప్యాచ్ వర్క్లో ఉన్నారా, లేదంటే వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు, కానీ అదిగోండి రజనీకాంత్ గారి అల్లండి అన్నారు, అంతే. నేను వెళ్ళి తొక్కుంటున్నాను, రజనీకాంత్ గారు అన్నారు, ఇక్కడ ఒకరే ఉన్నారు అని చూస్తే రజనీకాంత్ గారే సింపుల్గా మామూలుగా. అసలు నిజంగా చెప్తున్నా నేను, అంటే నాకు తెలిసి అప్పుడు అనిపించింది, ఆయన చూడని జీవితం కాదు, ఆయన తినని ఫుడ్ కాదు, ఆయన ఎదగని జీవితం కాదు, ఆయన చూడని డబ్బులు కాదు, ఆయన చూడని కీర్తి కాదు, ఆయన చూడని ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, ఆయన చూడని ప్రజలు కాదు, ఆయన చూడనటువంటి చరిత్రే కాదు అనిపించింది. సింపుల్గా అంతే. నాకేం వద్దబ్బా, నాకు ఇవేం వద్దు, నన్ను ఇలా వదిలేండి అన్నట్టున్నాడు. తర్వాత ఫోటో దిగి వచ్చేటప్పుడు ఇద్దరు, నేను మా ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకొని, అది చాలా గొప్పగా అనిపించింది నాకు, ఆ సింప్లిసిటీ. మళ్ళీ ఆ మేకప్ వేసుకొని వెళ్ళేటప్పుడు కూడా చూసా, అంటే అక్కడ మనం ఫోటో దిగకూడదు కదా, అక్కడ చూడగానే నాకేం అర్థం కాల. అప్పుడు దాకా అసలు లెగస్తాడా లెగ్గలడా అట్లున్నాడు, ఇట్లా కూర్చొని ఇలా ఉన్నారు. అటు వేసుకొని వస్తే అసలు ఎట్ట నడుచుకుంటూ వచ్చారో తెలియదు, ఎట్ట కూర్చున్నారో తెలియదు, డ్యాన్స్ వేసారు, స్టెప్స్ వేసారు, మళ్ళీ వెళ్ళిపోయారు, అంతే. అది నిజంగా గొప్ప విషయం అది. సో అదంతా అయ్యే వరకు మీరు అక్కడే ఉన్నారు? ఆ షూట్ అంతా నేను ఉన్నాను. మా 1 గంటకి వెళ్ళాను, 12:30కి వెళ్ళాను, అక్కడే భోజనం చేసాము, లంచ్ చేసాము. అసలు ఏం మాట్లాడారు? అంటే పరిచయం చేశారు నన్ను. ఆయన బాగా, అంటే ఆయన ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళు మనం అవుతాం కదా, ఆయన ఎక్సైట్ అయ్యాము, బోర్లో పడిపోయాము. బాగా సార్ నమస్కారం సార్ అన్న, బాగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా కలిసేసి వచ్చాము. అది నాకు చాలా ఎక్సైట్ అనిపించింది. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది అంటున్నారు, అంటే నాకు చాలా వచ్చిన ప్రశంస, రజనీకాంత్ కలిసామంటే చిన్న విషయం కాదు, అంటే ఎవరు కలవాలనుకోవడం కదండి, ఆ కలపడం అనేది ప్రకృతి చేతిలో ఉంటుంది. మనం కలవాలని ఎంతోమంది, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు నెల్లూరులో ఒక ఊరిని దత్తత తీసుకుంటే ఆ రోజు దానికి యాంకరింగ్ చేసే బాధ్యత నాకు వచ్చింది. నేను సచిన్ అంటే చచ్చిపోతా, సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణం నాకు. అతను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు మ్యాచ్లు చూడడం మానేసా, ఏదో పెడితే చూస్తుంటా, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా పెద్ద పట్టించుకొని. ఆయన ఉన్నప్పుడు అది, అంటే మనం ఎక్కువగా ప్రేమిస్తే కలవాలి అన్న ఆలోచన నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పిండి రుబ్బి పెడితే పులిసిపోద్దట దోశకి ఇడ్లీకో, అలానే ప్రకృతి కలిపేస్తుంది. సో నేను సచిన్ టెండూల్కర్ గారిని కలుస్తానని నేను అనుకుంటానా, ఒక రోజంతా ఆయనతో ఉన్నాను నేను. ఆ ఫోటోలు కూడా ఇడిషన్లో నా దగ్గర కూడా ఉంటాయి, ఎవరికి ఆ భాగ్యం రాదు. రజనీకాంత్ గారితో కూడా ఒక 1 డే మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఆయన షూటింగ్ చూస్తూ, అంత తక్కువ దూరంలోనే ఉంటూ ఆయన క్యారివ్యాన్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడి నన్ను పరిచయం చేసి, అవునా అని ఆయన అడిగి మానిటర్స్ చూస్తూ ఉంటే మేము ఆ పక్కన కూర్చుంటే ఆయన అక్కడ ఉన్నాడు. మధ్యలో టక్కన మేము ఏదో మానిటర్లు ఇలా చూస్తూ ఉండేట, ఇంకా టక్కన చూస్తే ఇలా ఊపుతున్నారు చెయ్యి, చూస్తుంటే మా వెనకేమన్నా ఊపుతున్నారేమో అనుకుంటే చూస్తే మమ్మల్ని. అసలు అది ఎలా జరిగింది అనేది మాకు తెలియదండి, ఫస్ట్ టైమే కలవడం. అలా ఊపడం అనేది మాకు ఎప్పటికీ అర్థం కాలేదు, ఎందుకు ఊపారు అలా అని. మళ్ళీ నేను టక్కన లేసేసా, కూర్చో అంటే ఏదో తమిళ్లో అంటారు కదా, అంటే పర్ఫెక్ట్గా వినపడలేదు కానీ అర్థం అదే, కూర్చో మేము అక్కడ కూర్చున్నాం అంతే. అంటే అంత, అంటే క్యారివ్యాన్లోకి వెళ్ళి పరిచయం చేయడం,
ఫోటో దిగడం మాట్లాడడం వరకు ఓకే. సరే ఎలాగో ఉన్నాం కదా షూటింగ్ చూసి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా ఆ చివరిలో కూడా ఆయన గుర్తుపెట్టి ఆ కూర్చోండి అని అన్నాడంటే అది చిన్న విషయం కాదు. అందుకే స్టార్ ఈజ్ స్టార్ ఏదో అంటారు కదండి, స్టార్ ఆల్వేజ్ స్టార్ ఈ స్టార్ అంటారు కదా, అలా అనిపించింది నాకు. అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందండి అది.